హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరిద్దరూ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా లోన్లీగా ఉన్నారు, మళ్ళీ ఐసోలేషన్లో ఉండాలి అని ఇష్టపడుతున్నారు, ఎవరితో మాట్లాడాలని లేదు. అండ్ అసలు ఏదైనా పని చేస్తున్నా కూడా అక్కడ చేయాల్సింది ఒకటి అయితే మీ పర్సన్ చేస్తున్నది ఇంకొకటి. మైండ్ యాబ్సెంట్. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఈ రీయూనియన్ కోసం, థర్డ్ పార్టీ కోసం కమ్యూనికేషన్ ఎలాగా అని ఆలోచిస్తూ ఇలాంటి యాబ్సెంట్ మైండెడ్నెస్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ రిజెక్ట్ చేశారు. కాబట్టి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే మీ పర్సన్కి ఇంకెవరితోనో రిలేషన్ ఉంది అని వాళ్ళ అనుమానం. సో ఆ అనుమానం కరెక్టో కాదో కూడా వాళ్ళకి తెలీదు. కానీ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించడం, స్పెల్ వర్క్స్ చేయించడం, లేకపోతే వాళ్ళే ట్రై చేయడం, అవన్నీ అలా చేసేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ వాళ్ళకి సరిగా చేయడం రాదు, సరిగా చెయ్యట్లేదు ఆ స్పెల్ వర్క్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్. సో అవన్నీ కూడా రివర్స్ కొడుతున్నాయి మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీకి. థర్డ్ పార్టీకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయ్యి అక్కడ థర్డ్ పార్టీ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అండ్ కానీ ఇప్పుడు మీ పర్సన్కి చెప్పేది ఏంటి అంటే మీ పర్సన్ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళట్లేదు కాబట్టి తన థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ పాడైపోతుంది అన్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ చేశారనమాట. సో అంటే ఎందుకు అలా అంటే మీ పర్సన్ని అటువైపు అట్రాక్ట్ చేసుకోవడానికి, మీ పర్సన్ అటెన్షన్ అటువైపు తిప్పుకోవడానికి. సో ఇట్లా చేస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే అసలు మ్యారేజ్ అంటూ చేసుకుంటే మీలాంటి వాళ్ళని చేసుకోవాలి, మీలా ఇండిపెండెంట్ నేచర్ ఉన్న వాళ్ళని చేసుకోవాలి, బిజినెస్ మైండెడ్, ఇండిపెండెంట్ నేచర్, హెల్పింగ్ నేచర్, బ్యూటీ, ఇవన్నీ ఉన్నాయి మీకైతే. కానీ అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అన్న ఆలోచనలో ఉన్నారు. సో అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోవాలి అన్న ఆలోచనలో లేరు. ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా కట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీ పర్సన్. కానీ థర్డ్ పార్టీ అంటే చాలా భయం మీ పర్సన్కి. అంటే వాళ్ళు ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతారో, ఏ టైంకి ఎందులో ఇరికించేస్తారో అన్న చాలా డౌట్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ మీద. మీ పర్సన్కి డౌట్సే కాదు, ఫియర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయినా వాటి నుంచి బయటపడాలి, మంచిగా బయటపడాలి, లేదా ఏదైనా ఒక మీటింగ్ అరేంజ్ చేసి పెద్దవాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి అప్పుడు ఏదో ఒకటి సెటిల్ చేసుకుని మొత్తానికి ఆ రిలేషన్ నుంచి బయటపడాలి అని అయితే ప్లాన్ చేసుకున్నారు మీ పర్సన్. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. మేబీ ఈ మంత్ ఎండింగ్కి అది కూడా అయిపోతుంది. కొంతమందికి మాత్రం ఇది ఈ మంత్తో ఎండ్ అవ్వదు, అది కొన్ని మంత్స్ పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ విషయంలో థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ రిలేషన్ అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ స్ట్రాంగ్ రిలేషన్ అండ్ మీ పర్సన్ వీక్ పర్సన్, స్లో మూవింగ్ ఎనర్జీ అయినప్పుడు రీయూనియన్ చాలా డిలే అవుతుంది మీకు. మీ పర్సన్ కొంచెం ఆ ఫియర్స్ అన్నీ వదిలేసుకొని ముందుకు రావడానికి చూస్తే అసలు ఈ గొడవలు ఏమీ ఉండవు. సో యూనివర్స్ అదే చేస్తుందన్నమాట. ఇప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందనంటే మీ పర్సన్ని ఫోర్స్ చేస్తుంది, ముందుకు వెళ్ళి కమ్యూనికేట్ చేయాలి, ఆ ఫియర్స్ అన్నీ వదిలేసి యూనివర్స్కే వదిలేసి
కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్, తర్వాత పనులన్నీ ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అవుతాయి అన్నట్టుగా ఏదో డ్రీమ్స్ రూపంలో కానీ ఇంకెవరైనా చెప్పడంలో కానీ మొత్తానికి ఆ మెసేజ్ యూనివర్స్ మీ పర్సన్కి చెప్తుందన్నమాట. యూనివర్స్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ అంటే, అటు మీ పర్సన్ కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఇటు మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఈ మేనిఫెస్టేషన్ అంతా యూనివర్స్కి వెళ్తుంది. సో దాని రిజల్ట్ అన్నమాట ఇది. సో విదిన్ ఫ్యూ డేస్ మళ్ళీ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు అండ్ మీ దగ్గరికి రావడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా రోజుల నుంచి అయితే మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడో ఒక చోట పెయిన్ రావడం, మళ్ళీ అది తగ్గడం, లేకపోతే ఇండైజెషన్, ఇలాంటి బ్లాకేజెస్తో బాధపడుతున్నారు. ఇటు మీరు కూడా అలాగే బాధపడుతున్నారు. చాలామంది హెడేక్తో బాధపడుతున్నారు, కొంతమంది చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నారు. ఇదంతా ఏంటంటే మీరు మీకుగా క్రియేట్ చేసుకున్న బ్లాకేజెస్ అనమాట. వాటి నుంచి రిలీజ్ చేసుకోవడం కూడా మీరు అవి ఎప్పటికి రిలీజ్ అవుతాయంటే, మీరు ఇప్పుడు ఎంత ట్రై చేసినా కొంతవరకే రిలీజ్ అవుతాయి. అవి మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని కలుస్తారో ఆ రోజు మొత్తం ఈ స్ట్రెస్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ పెయిన్ అయితే భరిస్తున్నారో ఈ పెయిన్ మొత్తం అప్పటితో పోతుంది, ఆ రోజుతో పోతుంది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా అప్పుడు ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి, మీ హెల్త్ కూడా ఓకే అయిపోతుంది. మీరే అప్పుడు అనుకుంటారు, ఏంటిది, ఏం ట్యాబ్లెట్స్ ఏం వేసుకోకుండానే ఈ పెయిన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి అని అనుకుంటారు. సో ఇవన్నీ కొన్ని మీ పర్సన్ క్రియేట్ చేసిన బ్లాకేజెస్ అయితే కొన్ని మీరు క్రియేట్ చేసుకున్నవి. ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారు. మరేమో మీ దగ్గర బిజినెస్ స్కిల్స్ ఏం చూసారో, లేదా ఇందులో వ్యూయర్స్లో కొంతమంది బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు ఇక్కడ వ్యూయర్స్లో. సో మీ పర్సన్ కూడా మీతో కలిసి బిజినెస్ చేయాలి, ఫైనాన్షియల్గా ఇంకా డెవలప్ అవ్వాలి. అసలు మీ పర్సన్కి మీలాంటి వాళ్ళు సపోర్టింగ్గా ఉంటే అసలు లైఫ్లో ఏ ప్రాబ్లం అనేది రాదు అన్న ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న మిమ్మల్ని వదులుకోవడానికి అయితే ఇష్టం లేదు మీ పర్సన్కి. సో వెరీ సూన్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా లేట్ నైట్ మెసేజ్ రావచ్చు. అండ్ చిన్న మెసేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫస్ట్, తర్వాత లాంగ్ కన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రీయూనియన్ అవ్వని వాళ్ళు, కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వని వాళ్ళు అసలు మీ ప్రాబ్లం ఏంటో చూపించుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఎవరి దగ్గరైనా, నా దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ. నా దగ్గరే తీసుకోండి అని నేను చెప్పట్లేదు, పర్సనల్ రీడింగ్ చూస్తే కానీ మీకు తెలీదు మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేది. ఇక్కడ మేనిఫెస్టేషన్ బాగా పనిచేస్తుంది మీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి. సో అది ఇంకా చేయండి, రీయూనియన్ అయ్యే వరకు కూడా చేయండి. మీరు కలిసిన తర్వాత కూడా చేసుకోండి. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఇంకా మీ డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేనిఫెస్ట్ చేసుకోండి మీరు కలిసిన తర్వాత కూడా. ఇక్కడ మీ పర్సన్ చిన్నప్పటి నుంచి అయితే చాలా ఎలాంటి నేచర్ అంటే సెల్ఫ్ సాబోటేజింగ్ నేచర్ అనమాట. ఏదైనా ఒక మంచి ఆఫర్ వస్తుందా, ఏదైనా ఒక మంచి లైఫ్లో ఒక మంచి ఆప్షన్ ఉంది అనుకున్నా అది వెంటనే ఏదో రకంగా పాడు చేసేస్తారు, ఏదో ఒక రకంగా దాన్ని నో అనేస్తారు, రిజెక్ట్ చేసేస్తారు. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బాధపడతారు, నేను ఎందుకు ఇలా చేశాను. అది చేయి జారిపోయిన తర్వాత బాధపడతారు,
అయ్యో అనవసరంగా నా వల్ల మిస్ అయింది ఇదంతా, నా వల్లే జరిగింది ఇదంతా. సో అదే నేచర్ ఇప్పటి వరకు కూడా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మీ పర్సన్కి. చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వబోతున్నాయి త్వరలో మీకు. అండ్ చాలామందికి అయితే ఒక బిగ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది. అండ్ ఒక మంచి జాబ్ అయితే రాబోతుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి జాబ్ అయితే రాబోతుంది ఈ మంత్. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ తప్పకుండా ఈ మంత్లో జరుగుతుంది. అండ్ ఈ స్టబర్న్ ఎనర్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మెసేజ్ చైనా వద్దా ఇలా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నవాళ్ళు, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ తప్పకుండా ఇక్కడ నాకు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి 10. ఈరోజు చాలామందికి కాల్స్ రావచ్చు. ఈరోజు అండ్ 17th, 27th, 19th, July 10th ఇలా కొన్ని డేట్స్ ఉన్నాయి. అవి కూడా ఆడ్ టైమింగ్స్లో మెసేజెస్ వస్తాయి. అంటే మీరు మిడ్ నైట్ టైమింగ్స్లో మెసేజెస్ రావచ్చు, ఈవినింగ్ టైంలో కాల్స్ రావచ్చు. మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. ఎంతో ఐసోలేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని కలవాలని, తన ఫీలింగ్స్ని చూపించాలని, మీకు అపాలజీ చెప్పాలి, జరిగిందంతా చెప్పాలి అన్న చాలా బాధలో ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని. అండ్ ఒక సీక్రెట్ అయితే దాస్తున్నారు మీ దగ్గర. అది మీ పర్సనే మీకు చెప్తారు కలిసిన తర్వాత. అది థర్డ్ పార్టీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఆ సీక్రెట్లో. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్. సో త్వరలో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ కూడా ఇన్వాల్వ్ అయింది అండ్ మీ యాన్సెస్టర్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని త్వరగా కలపాలని చూస్తున్నారు. ఇక్కడ మీరున్న ప్రజెంట్ రిలేషన్ ఏదైతే ఉందో అది మేబీ కార్మిక్ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని బాధ పెట్టే రిలేషన్ ఏదైతే ఉందో అదే అయి ఉండొచ్చు. సో దానిలోంచి మీరు బయటికి రావాలి, మీ పర్సన్ని మీరు కలవాలి అని ఇక్కడ మీ యాన్సిస్టర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మీది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీవి. సో ఇక్కడ ఇది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఈ కనెక్షన్లో ఎలా ఉంటుందంటే ఎంతమంది మీ మధ్యన వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు, వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు కొంతమంది విషయంలో. సో ఎన్ని గొడవలు వచ్చినా కూడా మళ్ళీ మీరే కలిసి ఉండడం అంటూ జరుగుతుందన్నమాట. రీయూనియన్ తర్వాత చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు, బ్లిస్ఫుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికి కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అండ్ క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. సో ఈ రోజుకి ఇంతేనండి రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని, వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్స్, మంచి కామెంట్స్ అయితే పెట్టండి. అక్కడ ఎవరికైతే కమ్యూనికేషన్ వస్తుందో, ఎవరైతే రీయూనియన్ అయ్యారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి ఫీడ్బ్యాక్ అయితే పెట్టండి కామెంట్స్లో. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.